ఇడ్లీ సాంబార్ తినే మీ హిందూస్‌కే ఇంతుంటే, గొడ్డు మాంసం తినే నాకు ఇంకెంత ఉండాలి అనేసి పాస్టర్ అజయ్ బాబు అంటున్నాడు. మరి పాస్టర్ అజయ్ బాబుకే అంతున్నప్పుడు, జై శ్రీరామ్ అని మనం ఆంజనేయుడిని, మన శ్రీరాముడిని మనం ఎంత భక్తితో కొలిసే మనకింకెంత పౌరుషం ఉండాలి చెప్పండి? మీడియా ముందుకొచ్చి ఇలా మాట్లాడుతున్నారు అనంటే ఇతన్ని ఏం చెయ్యాలి? ఇంకోసారి ఇలా చేయకుండా ఉండాలంటే తనేం చేయాలంటారు? అసలు ఇప్పుడు తనన్న మాటకి మీరెలా రియాక్ట్ అవుతారు? హ్మ్. అంటే అపరిపక్వమైనటువంటి మాటలు ఇవన్నీ. హ్మ్. ఎమెచ్యూర్డ్ అంటారు దాన్ని. హ్మ్. మెచ్యూరిటీ లేనటువంటి వాళ్ళు అలాగే చెప్తారనమాట. హుహు. సో, ఏం ఏదో ఫుడ్ హ్యాబిట్స్ గురించి, హ్మ్. కులాల గురించి, హ్మ్. మతాల గురించి ఇవన్నీ పర్సనల్స్ ఇవన్నీ. హ్మ్. సో, దాని గురించి వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి ప్రొవోకింగ్ టాక్స్ కూడా చేయకూడదు. హ్మ్. ఒక రకంగా పోలీసులు పాపం అతన్ని బుద్ధి చెప్పాలనే వాళ్ళు కంప్లెయింట్ ఉంటే తీసుకుంటారు కంప్లెయింట్ ఉంటే. హ్మ్. సో, ఎళ్లారు. అతను చెప్పేసుకుంటున్నాడు. పోలీసోళ్ళు ఏం చేయరు పాపం. ఆ కటింగ్‌లు వేయడం అయి అయన్నీ ఏం చేయరు. హ్మ్. అతనే కట్ చేసేసుకుంటారు. ఇలాగ అయన్నీ పబ్లిక్ స్టంట్‌లుంటాయన్నమాట. హ్మ్. డిపార్ట్‌మెంట్ ఏంటి కంప్లెయింట్ వస్తే యాక్షన్ తీసుకుంటది. హ్మ్. అండ్ లా అండ్ ఆర్డర్‌ని స్మూత్‌గా వెళ్ళేలాగా చూస్తది. హ్మ్. మరి ఇంకా బుద్ధి రాకపోతే ఇంకేం చెప్తాం మనం? హ్మ్. మరి గడ్డి మాంసం తింటున్నారంటే తింటే ఎవరి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళవి. కానీ గో బీఫ్ తినకూడదు కదా మరి. హ్మ్. బీఫ్ హిందువులు పూజించేటటువంటి దేవతది. హ్మ్. సో, అటువంటి దాన్ని తింటే వాళ్ళు మళ్ళీ హిందువులకే మళ్ళీ ఛాలెంజ్ ఇసరడం. అవును. ఇవన్నీ కూడా రెచ్చగొట్టేటటువంటి ఇది. దీనివల్ల మళ్ళీ అతని మీద మళ్ళీ ఇంకొక కేసు ఇనిషియేట్ అవ్వడానికి అవకాశాలుంటాయి. హ్మ్. దీన్ని ప్రొవొకేషన్ ఆఫ్ ద హ్మ్. కేస్ అనమాట. హ్మ్. అంటే మామూలు మాంసాలు తింటే అది వేరే విషయం. తినేసి సైలెంట్‌గుంటే అది వేరే విషయం. గోవుల్ని, హ్మ్. ఆవుల్ని తినేటటువంటి దాన్ని మళ్ళీ హిందువులకి మళ్ళీ నాకెంతుంటది హ్మ్. నేను తింటే అంటే అతనికి హిందువుల్ని మళ్ళీ రెచ్చగొడుతున్నాడనమాట. హ్మ్. కాబట్టి ఇవన్నీ అతను పిచ్చి పనులు. మళ్ళీ కేస్ ఇనిషియేట్ అవుద్ది.